న్యూస్ 360 ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచమంతా అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఎదురు చూస్తుంది. ఇప్పటికే అయోధ్యకు పలువురు ప్రముఖులు చేరుకున్నారు. అయోధ్య ప్రాంతమంతా కాషాయమయమైపోయింది. వీధులన్నీ రామనామ స్మరణతో మారుమోగుతున్నాయి. మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న ఈ అపూర్వ ఘట్టానికి యావత్ ప్రపంచం 1000 కళ్ళతో ఎదురు చూస్తోంది. అయోధ్య రామ మందిర విశేషాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఎన్ఆర్ఐ బీజేపీ జాయింట్ కన్వీనర్ శ్రీనివాస్ కోంపల్లి గారు. హలో అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అయోధ్య రామ మందిరం గురించి అందరూ ప్రపంచమంతా చాలా ఎదురు చూస్తుంది. సో మీరు అయోధ్య వెళ్ళొచ్చారు, ఇంతకు ముందే మనం మాట్లాడుకున్నాం. సో అక్కడ ఉన్న విశేషాలు ఏంటి చెప్పండి. ఈరోజు జై శ్రీరామ్ అందరికి కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా ఈ అయోధ్య రామ మందిర కళ సహకారానికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ముఖ్యంగా ఈ 360 న్యూస్ శ్రోతలందరికీ కూడా ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమ శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రామమయం జరుగుతూ ఉంది. రాముడి యొక్క 550 సంవత్సరాల తరువాత మళ్ళీ మనం రాముణ్ణి రామాలయంలో చూడబోతూ ఉన్నాం. ఈ ఘట్టం, ఈ భవ్యమైన రామ మందిరం మళ్ళీ మన ముందుకు రాబోతుంది. అంటే ఈ ప్రజలు, దేశంలో ఉన్నటువంటి 140 కోట్లు, ప్రపంచంలో ఉన్నటువంటి రాముణ్ణి ఆరాధించేటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు రామనామ స్మరణం చేస్తూ, అసలు ఇంతకంటే ఇంకా నాకేమీ అవసరం లేదు అనే విధంగా చాలామంది రామభక్తులు తన కోరికలు తీరిపోయాయి ఇంకా నాకు అనేటువంటి పరిస్థితి ఈరోజు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉంది. అలాగే అక్కడ రాముల వారి గుడే ఎందుకు కట్టాలి అనుకున్నారు? ఈ దేశము, రాముడు అనేది ఈ దేశం యొక్క ఐడెంటిటీ. అయోధ్య ఒక ఐడెంటిటీ ఈ దేశానికి, సంపద. మధుర ఒక ఐడెంటిటీ ఈ దేశానికి, కాశీ ఒక ఐడెంటిటీ, గంగా నది ఒక ఐడెంటిటీ. అంటే మన సంస్కృతి, మనం రాముడి యొక్క రామరాజ్యంలో జీవించింది ఈ దేశం. రాముడు అంటే ప్రపంచానికి ఆదర్శం, మన దేశంలో ఉన్నటువంటి అందరి రాజులకు కూడా ఆదర్శం. కాబట్టి రాముడి యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడం మన యొక్క ధర్మం. కాబట్టి ఈ ధర్మం కోసం, ఈ జాతి కోసం పనిచేసినటువంటి రాముడిని మనం రామాలయం కట్టాలి అనేది మన యొక్క ధర్మం. కాబట్టి మనం చేస్తూ ఉన్నాం దాన్ని. సో బాబరీ మసీదు ఉండేది ఇంతకుముందు, సో అది ఎలా కూలిపోయింది? అక్కడ జరిగిన సంఘటనలు ఏంటి? బాబ్రీ మసీద్ అనేది 1528 ఆ ప్రాంతంలో మొఘలులు ఏవైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి మన అయోధ్యలో ఉన్నటువంటి రాముడి యొక్క గుడిని ధ్వంసం చేసి వాళ్ళు అక్కడ మసీదు నిర్మించడం జరిగింది. మొత్తం మీద 15-16 సార్లు అయోధ్య రాముడి యొక్క ఆలయం మీద దాడి జరిగింది. ఆ 15 సార్లు కూడా ఆ అయోధ్య యొక్క రాముడి గుడి కట్టారు అక్కడ ఉన్నటువంటి హిందూ సోదరులు. ఆ దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా కలిసి దాడి జరుగుతుంది, మళ్ళీ రామాలయం నిర్మిస్తున్నారు. అట్లా జరుగుతూ చాలాసార్లు ఈ యొక్క బాబర్లు కావచ్చు, సుల్తాన్లు కావచ్చు, విదేశీ ఆక్రమణదారులు మన దేశం మీద దాడి జరిగింది. మన సంస్కృతి మీద దాడి, మన యొక్క ఆస్తుల మీద దాడి, మన యొక్క గుళ్ళ మీద దాడి జరిగింది. కాబట్టి మనం వాటిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి మీద ఉంది. కాబట్టి అది ఈరోజు మన కళ నెరవేరుతుంది. సో బాబరీ మసీదు కూలిపోయిన తర్వాత అక్కడ చాలామంది మీద కేసులు పెట్టడం జరిగింది. చాలామంది గాయాల పాలయ్యారు, చాలామంది చనిపోయారు కూడా. సో ఆ కేసులో మీరు కూడా ఉన్నారని చెప్పి మాకు తెలిసింది. సో అది ఎలా జరిగింది, అసలు ఆ పరిణామం ఏంటి? అంటే 1992లో ఇక్కడి నుంచి కరసేవ జరగడం జరిగింది. ఆ కరసేవలో నేను, నాతో పాటు వేలాది మంది, లక్షలాది మంది ఈ దేశంలో ఉన్నటువంటి రామభక్తులు పాల్గొనడం జరిగింది. అక్కడ జరిగినటువంటి సంఘటనలో నేను కొంత దెబ్బలు తగిలి కింద పడినప్పుడు హాస్పిటల్లో ఉన్నాను. అప్పుడు ఆ కేసు 42 మంది మీద, దేశవ్యాప్తంగా 42 మంది మీద ఆ కేసు బుక్ అయింది. అద్వానీ గారు, సాధ్వి రీతంబర గారు, ఉమాభారతి గారు, ధర్మేంద్ర గారు, ఇలాంటి పెద్దవాళ్ళతో. నేను హాస్పిటల్లో ఒక 20-25 రోజులు ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీస్ వాళ్ళు వచ్చేసి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని చెప్పేసి. అప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చానని పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పాను. నేను ఇక్కడ విద్యార్థి పరిషత్ నాయకుడిగా ఉండేవాడిని అప్పుడు. ఏబీవీపీ ఆఫీస్ అడ్రస్ ఇస్తే చాలాసార్లు ఇక్కడికి పోలీసు వాళ్ళు కూడా ఆ కేసుకి సంబంధించినటువంటి దానికోసం ఇక్కడికి రావడం జరిగింది.
అప్పుడు నేను ఆ కేసులో ఉన్నాను. నేను ఆ 42 మందిలో నేను ఒక్కడిగా ఉన్నాను. ఓకే. ఇంతకుముందు మీరు వెళ్ళినప్పుడు అయోధ్య ఏ విధంగా ఉంది? ఇప్పుడు మోదీ గారు ఇది గుడి ప్రారంభించిన తర్వాత అయోధ్య ఏ విధంగా కనిపిస్తుంది? అంటే రాబోయే రోజుల్లో ఇది 8th వండర్ కాబోతుంది అనుకుంటున్నాను నేను ఖచ్చితంగా. రామాలయం అనేది ఈ ప్రపంచంలోనే ఒక గొప్ప కట్టడం కాబోతుంది. రాముడి గొప్ప రాజ్యంలో ఉన్నాం మనం. ఆ కట్టడం కూడా ఈరోజు గొప్ప కట్టడం కాబోతుంది. అలాగే ఈ రామాలయం అనేది ప్రజలు అందించిన ట్యాక్స్ల ద్వారా కానీ వాటి ద్వారా కట్టడం జరిగిందని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు. మన సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ వీడియోస్ చూస్తూ ఉన్నాం. మరి ఈ అయోధ్య ప్రారంభం ఏ విధంగా ప్రారంభించారు? ఎక్కడి నుంచి కట్టారు? ఎలా కట్టారు? అది ఫాల్స్ అండి. ఎవరైతే ట్యాక్స్ల ద్వారా దాని ద్వారా కట్టడం అనేది కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రామ భక్తులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా తమ వంతు సహాయంగా ఉడతా భక్తిగా అందరి యొక్క ఇది ఉంది ఆ రాముడి గుడి కట్టడంలో. ఇదంతా కొన్ని రాముడికి వ్యతిరేకంగా ఉన్నటువంటి సంఘాలు చేస్తున్నటువంటి ప్రచారం. దీన్ని మనం తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి మీరు ఆలోచించండి, మీ ఊర్లో గుడి కడితే ఏ ట్యాక్స్లతో గుడి కడతారు మీరు ఒకసారి చూడండి. మీ ఊర్లో ఏదైనా రామాలయము, కృష్ణాలయము, లేకపోతే ఏ ఆలయాన్ని నిర్మించినా కానీ ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రజలందరి సహకారంతో ఆ గుడి నిర్మాణం అవుతుంది. అలాగే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు రాముడి యొక్క భక్తుల యొక్క సహకారంతో ఆ గుడి నిర్మాణం జరుగుతున్నది. అటువంటి కార్యక్రమాన్ని మనం నిజంగా ఆదర్శంగా తీసుకోవాలి. ఈరోజు ప్రపంచమంతా ఆదర్శంగా తీసుకుంటుంది రాముడిని. నేపాల్ కావచ్చు, కంబోడియా కావచ్చు, ఇండోనేషియా కావచ్చు, అక్కడి నుంచి ఈరోజు ఎంతోమంది భక్తులు రాముడి యొక్క ఆలయం చూడడం కోసము, రాముడి యొక్క ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసము ఈ అయోధ్య అంతా కూడా రామనామ జపం. ఈరోజు అయోధ్యనే కాదు, ఈరోజు దేశంలో ఏ గ్రామానికైనా వెళ్ళండి, ఏ గ్రామంలో ఉన్న ఆలయంలోనైనా కానీ ఈరోజు రామనామ జపం జరుగుతుంది. గడప గడపలో ప్రతి ఇంట్లో ఈరోజు రామనామ జపం జరుగుతుంది. అంటే ఒక వైబ్రేషన్స్ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు వైబ్రేషన్ స్టార్ట్ అయింది. మళ్ళీ రామరాజ్యం రాబోతుంది అనే దానికి ఇది ఒక సూచిక. అలాగే మోదీ గారు ఏ కార్యక్రమం ప్రారంభించినా కూడా అందరినీ పాలు పంచుకునేలా చేస్తారు. ఈరోజు మన రామ మందిరం ప్రారంభం అయిన తర్వాత ప్రతి ఇంటి ముందు దీపారాధన చేయమని చెప్పారు. సో ఎలా అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుంది? అంటే నరేంద్ర మోడీ గారు రాముడి యొక్క భక్తుడు, రాముడిని అనుసరిస్తున్నాడు అంటే అనేదానికి ఇది ఒక మూలం. ప్రజలందరినీ కలుపుకొని పోతున్నాడు అని మీరే చెప్తున్నారు స్వయంగా. అటువంటిది ఈరోజు మన దేశానికి అవసరం. కాబట్టి నరేంద్ర మోడీ రాబోయే రోజులలో ఇంకా 10 కాలాల పాటు ఈ దేశాన్ని సుభిక్షంగా ఉంచడం కోసము, ఈ దేశాన్ని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్లడం కోసము చేస్తున్నటువంటి కృషి ఇంకా ఫలించాలని కోరుకుంటూ మనందరం కూడా ఆయనకి అండగా ఉండాలని నేను ఉన్నటువంటి ప్రజలందరినీ కోరుతున్నాను. సో అందరూ ఎంతో 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న రామ మందిరం అనేది పూర్తి కావస్తుంది. పూర్తి అయింది, ఈరోజు ప్రారంభం కాబోతుంది. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకేదైనా మందిరాలు కట్టబోతున్నారా అదే ప్రదేశంలో? అంటే అదే ప్రదేశం కదండి, భారతదేశం అంటేనే ఆలయాలకు నిలయం. అంటే మన దేశంలో మీకు ఎక్కడికి పోయినా కానీ ఈ మన సాంప్రదాయం హిందూ అంటేనే ఒక వే ఆఫ్ లైఫ్ స్టైల్, జీవన విధానం. అసలుకి రాముడి యొక్క జీవించిన విధానాన్ని మనం అందరం కూడా అది తీసుకొని మనం ఈ విధంగా రాముడిలాగా జీవించాలి అని చెప్పేసి మన చిన్నప్పుడు మన పెద్దలు చెప్తుండేవాళ్ళు. దాన్ని మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే రోజులలో ఈ దేశంలో ఉన్నటువంటి వేలాది ఆలయాలని బాబర్లు కావచ్చు, సుల్తాన్లు కావచ్చు, మొఘళ్ళు కావచ్చు ధ్వంసం చేశారు. వాటి అన్నిటినీ కాపాడవలసినటువంటి అవసరం ఉంది. తర్వాత రామాలయం మనం కోరుకున్నటువంటి భవ్యమైన దివ్యమైన రామాలయం ఈరోజు నిర్మాణం అయిపోయింది. 500 సంవత్సరాల ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న యొక్క హిందువుల యొక్క కళ ఈరోజు నిజమవుతుంది. నా కళ కూడా అందులో నా కళ కూడా నిజమవుతుందంటే నేను నిజంగా పూర్వజన్మ సుకృతం అని భావిస్తున్నాను. ఎందుకంటే నేను ఈ అయోధ్యలో జరిగినటువంటి కరసేవలో పాల్గొనడం, రాముడే నిజంగా పిలిచి దీంట్లో పాల్గొనమని చెప్పినట్టుగా అనిపిస్తుంది అన్నట్టు ఒక్కొక్కసారి. అంటే అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి మిగతా గుళ్ళన్నిటిని కూడా మళ్ళీ పునర్నిర్మించుకొని ఈ దేశాన్ని పూర్వ వైభవానికి తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తున్నాను. నెక్స్ట్ మధురాలో కూడా శ్రీకృష్ణుడి యొక్క
జన్మస్థలాన్ని మళ్ళీ మనం ఆ శ్రీకృష్ణుడిని నిజంగా అక్కడ మళ్ళీ ప్రతిష్ఠించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనుకుంటున్నాను. అలాగే మోదీ గారు వచ్చినప్పటి నుంచి కూడా, ప్రధానిగా ఉన్నప్పటి నుంచి కూడా హిందుత్వాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ప్రజలందరూ ఎంతో మెచ్చుకుంటున్నారు. సో ఇది నెక్స్ట్ ఆయనే రావడానికి ప్రతీక అనుకోవచ్చా? అంటే మోదీ గారు హిందువుల్నే కాపాడడము, హిందువుల్నే రక్షించడం కాదండి. మోదీ గారు ఈ ధర్మాన్ని రక్షిస్తున్నాడు, ఈ దేశాన్ని రక్షిస్తున్నాడు, ఈ జాతి కోసం పనిచేస్తున్నాడు. అంటే ఈ దేశంలో వివిధ మతాల వాళ్ళు ఉన్నారు, ఈ దేశంలో వివిధ జాతుల వాళ్ళు ఉన్నారు. అందరికీ సమానాయం. అంటే రాముడిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు నరేంద్ర మోడీ గారు పాలన కొనసాగిస్తున్నారు. ఎందుకంటే రామరాజ్యంలో ఎలా ఉన్నదో అలాంటి రాజ్యం మళ్ళీ రావాలి. మనం ఏమంటాం, ప్రతి పార్టీ ఏం చెప్తుందంటే మేము రామరాజ్యాన్ని స్థాపిస్తాం అని చెప్తుంది. అలాంటి రామరాజ్యాన్ని స్థాపించడమే మోదీ గారి లక్ష్యం. మోదీ గారు అదే యొక్క పనిలో ఈరోజు ఉన్నారని నేను ఖచ్చితంగా చెప్పగలను. అటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో నెలకొన్నది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏ దేశానికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి ఆ దేశం వాసులు, ఆ దేశంలో ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడా వెల్కమ్ చెప్తుంది నరేంద్ర మోడీ గారికి. నరేంద్ర మోడీ గారు అంటే నిజంగా ఆయన్ని రాముడులాగా చూసేటువంటి పరిస్థితి రాబోతుంది అనుకుంటున్నాను నేను. రాబోయే రోజులలో నరేంద్ర మోడీ గారిని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మన దేశం కోసం, మన ధర్మం కోసం, మన జాతి రక్షణ కోసం అని చెప్పి నేను భావిస్తాను. అలాగే మోదీ గారు వచ్చినప్పటి నుంచి, ప్రధానిగా ఉన్నప్పటి నుంచి చాలా మందిరాలు ఓపెన్ చేశారు, చాలా మందిరాలు స్థాపించారు, ప్రతిష్ఠించారు కూడా. సో ఎందుకు అయోధ్య రామ మందిరానికి ఇంత ప్రాముఖ్యత సంతరించుకుంది? అంటే రాముడు అంటేనే ఈ దేశం యొక్క సంపద అండి. రాముడు అంటేనే వే ఆఫ్ లైఫ్ స్టైల్. నేను ఇంతకంటే ముందే చెప్పాను నేను. అంటే రామాలయం అనేది మన యొక్క భారతీయుల యొక్క సంపద. అది మొఘలులు మన దేశానికి వచ్చేసి దాన్ని కూలగొట్టి మన యొక్క ఆలయాలను కూలగొట్టినటువంటి పరిస్థితి ఈ దేశంలో మనం చూసాం. చరిత్రనే చెప్తుంది. 550 సంవత్సరాల క్రితం రామాలయాన్ని ధ్వంసం చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాముడి ఆలయం నిర్మించడం కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. గత 5 శతాబ్దాలుగా దేశంలో ఎన్నో పోరాటాలు జరిగాయి రామాలయం కోసం. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాతనే కాదు, నరేంద్ర మోడీ గారి కంటే ముందు కూడా రామాలయం నిర్మాణం కోసం దేశంలో చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. అందులో భాగంగానే నరేంద్ర మోడీ గారి యొక్క ఆశయం కూడా ఏంటంటే రామరాజ్య స్థాపన. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఈ దేశానికి అవసరము, ఈ దేశం యొక్క సంపదలు. కాబట్టి మనం కాపాడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు అదే ప్రయత్నంలో ఉన్నారని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటి? అయోధ్య రామ మందిరంలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి? అంటే అయోధ్య రామ మందిరం, అయోధ్య అంటేనే ఒక ప్రత్యేకత, రాముడు అంటేనే ఒక ప్రత్యేకత. అటువంటి రామ మందిరాన్ని మనం నిర్మించుకోవడము ప్రజల ఆకాంక్ష. రామరాజ్యం రావాలి అని కోరుకుంటున్నటువంటి ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రాముడి యొక్క అభిమానులు కావచ్చు, రామ ఆరాధకులు కావచ్చు, వాళ్ళందరూ ఏం కోరుకుంటారంటే రాముడిలా ఉండాలి. రామరాజ్యం ఆ రోజైతే ఎలా ఉందో సుభిక్షంగా అందరికీ సమన్యాయం. అంటే రాముడి యొక్క కాలంలో కూడా అన్ని మతాల ప్రజల్ని, అన్ని భాషల ప్రజల్ని సమానంగా చూశాడు. అలాగే ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ కూడా అన్ని మతాలని సమానంగా చూస్తున్నారు. అన్ని భాషలు, అన్ని రాష్ట్రాలని కూడా ఈరోజు అభివృద్ధి ప్రదంలో నడిపిస్తున్నటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. రాబోయే రోజులలో కూడా ఇంతకంటే ఇంకా ఇప్పుడు నెక్స్ట్ రాబోయే రోజులలో కూడా ఇంతకంటే మంచి పాలన వస్తుందని నేను భావిస్తున్నాను. అక్కడ ఇప్పుడు ఈరోజు ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి? అంటే మీరు చూస్తున్నారు కదా, ప్రత్యక్ష ప్రసారం ఏదైతే చూస్తున్నానో నేను కూడా మీలాగే చూస్తున్నాను. ఈరోజు రామనామ జపం ప్రపంచవ్యాప్తంగా ఏ గల్లీ చూసినా కానీ, అంటే ఏ ఆలయం చూసినా, దేశంలో ఉన్నటువంటి ఏ ప్రాంతమైనా అన్ని భాషలలో జై శ్రీరామే రామనామ జపం జరుగుతుంది. అంటే అది మన దేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తుందనే దాంట్లో ఖచ్చితంగా చెప్పగలం ఈరోజు. సో రాముడు అంటేనే ఒక ఇన్స్పిరేషన్. ప్రతి ఒక్కరు కూడా రాముడిలా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. అటువంటి రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ ఈరోజు జరుగుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది? అది నిజంగా ఇంతకంటే మనము ఒక 550 సంవత్సరాల క్రితం మన రాముడి యొక్క ఆలయాన్ని ధ్వంసం చేయబడింది. అటువంటిది 500 సంవత్సరాల పోరాటం మన కళ నిజం కాబోతుంది ఈరోజు. అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి అసలు మనకి.
అంటే మీరు కూడా ఒకసారి ఆలోచించండి. మీరు ఎన్నోసార్లు గుడికి వెళ్ళినప్పుడు అనుకొని ఉంటారు, అరే నిజంగా మన రాముడి యొక్క గుడి కావాలి అని చెప్పేసి. రామాలయం అటువంటి కళ మన ప్రజలందరిది, 140 కోట్ల మంది భారతీయుల యొక్క కళ నిజం కాబోతుందంటే అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. సో చాలామంది కూడా మోదీ గారు ప్రారంభించే ఈ అయోధ్య రామ మందిరం ఏదైతే ఉందో అది పొలిటికల్గా తీసుకుంటున్నారు. సో పొలిటికల్గా ఏదో లబ్ధి పొందడానికి ఈ ఆలయం ప్రారంభిస్తూ ఉన్నారని చెప్పి చాలామంది అనుకుంటూ ఉన్నారు. మీరేమంటారు దాని గురించి? ఖచ్చితంగా అది కాదండి. అంటే నేను ఇందాకే చెప్పాను, నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ రామాలయ ఉద్యమం స్టార్ట్ కాలేదు. గత 5 దశాబ్దాలుగా ఉద్యమం జరుగుతూ ఉన్నది రాముడి గుడి కట్టాలని చెప్పేసి. నరేంద్ర మోడీ గారి కంటే ముందు అద్వానీ గారు రథయాత్ర చేశారు, కరసేవ జరిగింది. అటువంటి పరిస్థితి, దాన్ని కాపాడడం కోసం నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. రామ భక్తుల యొక్క విజయం ఇది. నరేంద్ర మోడీ గారు తీసుకున్నారంటే అది అందరికీ గొప్ప అసలు. ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంతో దేశం మారిపోతుంది ఖచ్చితంగా. నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది దేశ ప్రజలందరికీ అవసరమైనటువంటి నిర్ణయం. ఈ ధర్మాన్ని గెలిపించడం కోసం ఆయన ఆ నిర్ణయం తీసుకున్నాడు. అంటే ఆయన అందరూ ఈరోజు ఎంతోమంది సాధు సంతులు కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా హిందుత్వాన్ని కాపాడాలని చెప్పేటువంటి సాధు సంతులు అందరూ కూడా ఈరోజు ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సో మోదీ గారు ఏది చేసినా సరే అందులో నిమగ్నమై చేస్తూ ఉంటారు. ఏదైనా ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతం భాష మాట్లాడతారు. మన తెలుగు ప్రాంతానికి వస్తే తెలుగులో మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ చేసేటప్పుడు కూడా మోదీ గారి డైట్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఓన్లీ కొబ్బరి నీళ్ళు మాత్రమే తాగుతున్నారు, నేల మీద పడుకుంటున్నారు. సో ఇదంతా ఎలా అనిపిస్తుంది? ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ మోదీ గారిని చూసి నేర్చుకోవచ్చు. ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా మనము రాముడిని చూసి చాలా విషయాలు నేర్చుకున్నాం. అలాగే ఈ దేశంలో ఎంతోమంది ప్రధానమైనటువంటి స్వామీజీలు ఉన్నారు, వాళ్ళని చూసి చాలా విషయాలు నేర్చుకుంటాం. అందులో భాగంగానే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈరోజే కాదు, ప్రతి సంవత్సరము తను దసరా అప్పుడు 11 రోజులు ఉపవాస దీక్ష చేస్తాడు. అంటే అదొక వే ఆఫ్ లైఫ్ స్టైల్. రాముడి యొక్క జీవన విధానం ఏ విధంగా అయితే ఉందో అలాగే నరేంద్ర మోడీ గారి యొక్క జీవన విధానం కూడా అలాగే ఉంది, వే ఆఫ్ లైఫ్ స్టైల్. కాబట్టి అది చాలా గొప్ప విషయము. మనం కూడా నరేంద్ర మోడీ గారిని అనుసరించి రాబోయే రోజులలో అలాంటి జీవన విధానాన్ని కొనసాగిస్తే ఈ దేశానికి, ఈ ధర్మానికి, ఈ జాతికి మంచి జరుగుతుందని అనుకుంటున్నాను. సో ఇదంతా ఎలక్షన్ స్టంటే అని చెప్పి చాలామంది పొలిటికల్ ప్రతిపక్షాలు కూడా అంటూ ఉన్నాయి. సో ఇదంతా ఎలక్షన్ స్టంటే అంటారా? ఖచ్చితంగా కాదండి. ఎలక్షన్ స్టంట్ అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు 70 సంవత్సరాలు పరిపాలించింది. ఎందుకు ఈ అయోధ్య రామాలయాన్ని నిర్మించలేకపోయింది చెప్పండి? వాళ్ళకు కూడా ఎలక్షన్ స్టంటే కదా, ఓట్లు వచ్చాయి కదా. కానీ మొదటి నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆ కుటుంబము ఉందో, గాంధీ కుటుంబం ఉందో, హిందువులను మోసం చేస్తూనే వస్తుంది. దానికి ఒక ఉదాహరణ నెహ్రూ గారు అయోధ్యలో ఉన్నటువంటి రామాలయంలో ఉన్నటువంటి రాముడి యొక్క విగ్రహాలను తీసేయాలని చెప్పేసి 1949లో అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కేకే నాయర్ గారిని ఆదేశించడం జరిగింది. అప్పుడు ఆ కేకే నాయర్ గారు కూడా దాన్ని ఒప్పుకోకుండా, నేను రాజీనామా చేసైనా వెళ్తాను కానీ నేను ఆ విగ్రహాలు తీసేయలేను, ఈ దేశంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాలని నేను కించపరచలేనని చెప్పినటువంటి సంఘటన. కానీ అదే నెహ్రూ గారు అప్పట్లో వెళ్ళి బాబర్ యొక్క సమాధిని సందర్శించిండు. ఇందిరాగాంధీ కూడా బాబర్ యొక్క సమాధిని సందర్శించింది. ఇప్పుడున్నటువంటి వాళ్ళ యొక్క నాయకుడు రాహుల్ విన్సీ గాంధీ, ఆయన కూడా బాబర్ యొక్క సమాధిని సందర్శించిండు. కానీ మన అయోధ్యలో ఉన్నటువంటి రామాలయాన్ని సందర్శించలేదు. అంటే ఆ పార్టీ, ఆ కుటుంబము మొదటి నుంచి కూడా మన దేశ యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తూ ఉంది. వాళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తున్నారు. వాళ్ళు ఓట్ల కోసం తప్పించి మిగతా యొక్క మతాలని ప్రేరేపిస్తున్నారు. అంటే వాళ్ళని రెచ్చగొడుతున్నారు, ముస్లింలను కావచ్చు, క్రిస్టియన్స్ని కావచ్చు. అంటే ఈ దేశంలో 80% ఉన్నటువంటి హిందువులు కోరుకుంటున్నారు రామాలయం కావాలని. అది తప్పేంటి? భారతీయ జనతా పార్టీ కావచ్చు, నరేంద్ర మోడీ గారు కట్టడంలో తప్పేముంది చెప్పండి? మెజారిటీ ప్రజలు రామాలయం కట్టాలని అంటున్నారు. కానీ అదే కుటుంబం ఈరోజు రాముడు, అసలు నిజంగా నాకు అనిపిస్తుంది వాళ్ళకి అర్హత లేదు. రాముడి యొక్క ఆలయ ప్రాణ ప్రతిష్టలో పాల్గొనే అర్హతనే లేదనిపిస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా వాళ్ళు
రాముడికి చేసింది ఏం లేదు. అసలు వాళ్ళ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడైతే ఒక పిటిషన్ వేశారు, రాముడు అంటే లేనే లేడు, రాముడు ఎక్కడున్నాడు చెప్పమని చెప్పేసి. అటువంటి యూపీఏ 1 ప్రభుత్వంలో అటువంటి వాళ్ళు ఈరోజు ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పేసి ఎవరు ప్రజలేమో అనుకోవట్లేరు. నిజంగా వాళ్ళు రాకపోతేనే మంచిది. వాళ్ళకి అర్హత లేదు కాబట్టి, అర్హత లేని వాళ్ళు వచ్చి ఎందుకు అక్కడికి? ఓకే, సో పొలిటికల్గా ఏ టర్న్ తీసుకోవట్లేదు అంటున్నారు. అండ్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది ఓన్లీ ఇది ఎలక్షన్ స్టంట్ అని చెప్పి దూరంగా ఉంటున్నారు వాళ్ళు. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే హిందువులంతా కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతున్నారు అనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీకి దేశమే దూరం అయిపోయింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లుందంటే అసలు చెప్పలేనటువంటి పరిస్థితి ఈ దేశంలో. మీరు చూడండి, రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ ఇప్పుడు గెలిచినన్ని ఎంపీలు కూడా గెలిచే పరిస్థితి లేదు. వాళ్ళకి ఏం చెప్పుకోవాలనో లేదు. నరేంద్ర మోడీ గారు గుడి కడుతున్నారంట. నరేంద్ర మోడీ గారు రాముడి యొక్క ఆలయం నిర్మిస్తే తప్పేంటి? ఈ దేశ ప్రజలు కోరుకున్నటువంటి 140 కోట్ల మంది కోరుకుంటున్నటువంటి కోరికను తీరిస్తే తప్పేంటి? 500 సంవత్సరాల క్రితమే మన చరిత్ర మీద, మన దేశం మీద దాడి జరిగింది. వాటన్నిటిని కాపాడితే తప్పేంటి? 70 సంవత్సరాల పాలనలో వీళ్ళు చేసింది ఏంటంటే స్కాములు చేసి వాళ్ళ స్వంత కుటుంబం కోసము, వాళ్ళ యొక్క ప్రభావాన్ని పెంచుకోవడం కోసం మాత్రమే చేసినటువంటి పరిస్థితి ఈ దేశంలో ప్రజలందరికీ తెలుసు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి దేశ ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి గట్టిగా నమ్ముతున్నటువంటి పరిస్థితి. అది మీరు చూడబోతున్నారు అతి కొద్ది రోజులలోనే. ఇప్పుడు జరగబోయేటువంటి రాబోయే ఎలక్షన్లో, పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఇంతకంటే ఇంకా పతనానికి, ఇంతకంటే ఎక్కువ ఇంకా దిగజారిపోయే పరిస్థితి ఈ దేశంలో రాబోతుందని చెప్పేసి అనిపిస్తుంది. సో మనం ఇంతకు ముందే చూసాము, రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయయాత్రలో ఒక కామెంట్ చేయడం జరిగింది. మణిపూర్ అల్లర్ల గురించే పట్టించుకోవడానికి టైం లేదు మోదీకి, మరి అయోధ్య ప్రాణప్రతిష్ఠకి ఇంత టైం స్పెండ్ చేస్తున్నారు ఎందుకు అని చెప్పి అడగడం జరిగింది. సో దాన్ని ఏ విధంగా చూడొచ్చు? అసలు రాహుల్ గాంధీకి నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడే అర్హతనే లేదండి. ఆయనది ఏంటి అసలుకి? రాహుల్ గాంధీ అంటే ఎవరైనా గుర్తుపట్టే పరిస్థితి ఉందా? ఆయన గుర్తించుకోవడం కోసం ఈరోజు ఆ భారత్ జోడో యాత్ర కాదు, భారత్ చేడో యాత్ర లాగా ఉందన్నట్టు. ఈరోజు ఏం చేశాడు? భారత్ జోడో యాత్ర ఏంటి? అసలు కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసింది. ఈ దేశాన్ని విభజించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశం ఎప్పుడు విడిపోయింది? ఈ దేశం మీద దాడి ఎన్నిసార్లు దాడులు జరిగాయి? ఎంతమంది కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు జైళ్ళల్లో ఉన్నారు? అటువంటి చరిత్ర ఉన్నటువంటి పార్టీ, అటువంటి చరిత్రలో పనిచేస్తున్నటువంటి పార్టీ వ్యక్తుల నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడి వాళ్ళకి ఆ అర్హత లేదు. నిజంగా ఈరోజు దేశం యొక్క రక్షణ భద్రత గట్టిగా ఉన్నది అంటే నరేంద్ర మోడీ గారి టైంలోనే ఇటువంటి పరిస్థితి ఉందనే విషయం ప్రపంచవ్యాప్తంగా తెలుసు. ఈరోజు ప్రపంచమంతా నరేంద్ర మోడీ గారు అటువంటి నాయకుడు కావాలని కోరుకుంటున్నారు. నేను ఇప్పుడు అమెరికాలో ఉంటాను. అమెరికాలో కూడా చాలామంది ఒకవేళ నరేంద్ర మోడీ గారు అమెరికా ఇచ్చేసినప్పుడు కామన్ మ్యాన్ వచ్చేసి, హే మ్యాన్, యువర్ ప్రెసిడెంట్ కేమ్ హియర్, యువర్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ హియర్ అంటారు. అంటే అంత బలమైన నాయకుడని ఆ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలు నమ్ముతున్నాయి. వాళ్ళందరూ కూడా ఈరోజు మాకు నరేంద్ర మోడీ లాంటి నాయకుడు కావాలని వాళ్ళు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. నిజంగా మన దేశం యొక్క అదృష్టం ఈరోజు. మనం ఇటువంటి సమయంలో మనము నరేంద్ర మోడీ గారి యొక్క సమయంలో మనం కూడా ఈ పని చేయడం ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం నిజంగా అదృష్టంగా అని నేను అనుకుంటున్నాను. దేశంలో ఉన్నటువంటి యువత ముఖ్యంగా ఈరోజు ఈ దేశాన్ని రక్షిస్తున్నటువంటి నరేంద్ర మోడీకి అండగా ఉండాల్సినటువంటి పరిస్థితి రాబోతుంది. రాబోయే రోజులలో ఇంకా కూడా ఇప్పటికి వచ్చినటువంటి ఎంపీ సీట్ల కంటే ఇంకా ఎక్కువ సీట్లతోటి ఖచ్చితంగా 400 ఎంపీ సీట్లు గెలవబోతుంది భారతీయ జనతా పార్టీ. రాబోయే రోజులలో ఇంకా రామరాజ్య స్థాపన జరుగుతుందని చెప్పేసి బలంగా నమ్ముతున్నాను. సో ఒక విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అనేది పుణ్య దంపతులు చేయాల్సిన క్రతువు. సో ఈ క్రతువుకి మోదీకి అర్హత లేదు అని కొంతమంది స్వామీజీలు కానీ, శంకరాచార్య కానీ ఈ రీసెంట్గా అన్న కామెంట్స్ ఇవన్నీ. సో దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఈ దేశంలో నేను ఏ స్వామీజీని తప్పు పట్టట్లేను. ఈ దేశంలో వేలాది మంది స్వామీజీలు ఉన్నాయి, వందలాది భాషలు ఉన్నాయి.
అంటే మనము నార్త్లో ఒక పూజా విధానం ఉంటుంది, సౌత్లో ఒక పూజా విధానం ఉంటుంది. ఇంతెందుకు మీ ఇంట్లో ఒక రకమైనటువంటి పూజ చేస్తారు, మా ఇంట్లో ఒక రకమైనటువంటి పూజ చేస్తారు. అటువంటి పరిస్థితుల్లో మీకు మన ఊర్లలో మీకు ఒక గుడి కట్టినప్పుడు మీరు చూడండి, ఒక ధర్మకర్త ఉంటాడు. ఆ ధర్మకర్తని అక్కడ ఉన్నటువంటి క్రతువునంతా కూడా నిర్వర్తిస్తాడు. అట్లాగే ఈ దేశంలో 140 కోట్ల ప్రజల యొక్క తరపున ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆ కార్యక్రమాన్ని చేస్తే తప్పేంటి అని చెప్పేసి ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ చేయాలని కోరుకుంటున్నారండి. అంటే ప్రజలు కోరుకుంటున్నటువంటిది జరుగుతుందంటే అది శుభసూచకం. అంటే ఇప్పుడు కార్యక్రమంలో మీరు చూడండి, వేలాది మంది స్వామీజీలు ఆల్రెడీ చేరుకున్నారు అక్కడికి. అదే శంకరాచార్యుల వారు చాలామంది అక్కడ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారే చేస్తే అది మంచి జరుగుతుందని నమ్ముతున్నారు. ఎందుకంటే ఈ దేశం బలపడ్డది 2014 తర్వాత. అంతకంటే ముందు ఎలా ఉంది, ఈరోజు దేశం యొక్క పరిస్థితి ఎలా ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో మంచి జరుగుతుందనే దానికి ఇదొక శుభ సూచకం. నరేంద్ర మోడీ గారే చేస్తే అది మంచిదని నేను నమ్ముతున్నాను. సో శంకరాచార్య గారు మరొక కామెంట్ కూడా చేయడం జరిగింది. శిఖరం ధ్వజం లేకుండా ప్రాణప్రతిష్ఠ చేస్తే అందులో దైవత్వం ఉండదు, విగ్రహం మాత్రమే ఉంటుంది అని కామెంట్ చేశారు. దాని మీద మీరేమంటారు? అంటే ఆ గుడి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, అంటే మంచి రోజులు వచ్చాయి. ఇప్పుడు మనం కూడా ఊర్లో ఒక ఆలయాన్ని నిర్మిస్తే మీరు చూడండి, ఆలయం అంత మొత్తము పూర్తయ్యేంత వరకు ఉండదు. అది ఏ రోజైతే మంచి రోజు ఉంటుందో ఆ రోజు చేయాలని ఆశిస్తారు. అంటే పూర్తిగా కట్టడం జరగకపోయినా కానీ ప్రాణప్రతిష్ఠ అనేది ముఖ్యమండి. ఇప్పుడు ఒక ఆలయానికి ఒక దేవుణ్ణి ప్రాణప్రతిష్ఠ చేయడం అనేది, ఆ విగ్రహం పెట్టడం అనేది ముఖ్యం. ఆలయం పైన మిగతా ఉన్నటువంటి విషయాలు, ఆలయం పై బయట జరిగేటువంటి విషయాల మీద ముఖ్యం కాదు. ఆ ప్రాణప్రతిష్ఠకి ఈరోజు బలం ఉంది కాబట్టికే చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. అంటే ఎంతోమంది స్వామీజీలు చెప్తేనే చేస్తున్నారు అది. ఇప్పుడు మిగతా ఒక్క స్వామీజీ ఎవరో చెప్పిండొచ్చు, నేను కాదనను. నేను అదే చెప్పాను, ఒక్కొక్క ప్రాంతంలో, ఒక్కొక్క రాష్ట్రంలో, ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క విధంగా పూజా విధానం ఉంటుంది. అటువంటిది అక్కడ ఉన్నటువంటి ఎంతో వేలాది మంది స్వామీజీల యొక్క డైరెక్షన్లోనే ఈరోజు ఆ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. కాబట్టి అది మంచి జరుగుతుందని ఖచ్చితంగా ప్రజలందరూ నమ్ముతున్నారు. ఈరోజు ప్రజలందరూ దాన్ని ఫాలో అవుతున్నారు. దానికే మనము అదొక విజయంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. సో ప్రధాని మోదీ లౌకికవాదం పైన ప్రమాణం చేశారు. సో ఇలాంటి మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనకూడదు అని చెప్పి చాలామంది స్వామీజీలు, మఠాధిపతులు అంటున్నారు. సో మీరు ఎలా చూస్తారు దీన్ని? ఇది మతపరమైన కార్యక్రమం కాదండి. రాముడు అనేవాడు ఒక రాజు. అలాంటి రాజే ఈరోజు నరేంద్ర మోడీ గారు. ఇది ఈ దేశం యొక్క హిందుత్వము అంటే ఒక మతం అని కొద్దిమంది ఇతర మతస్థులు ప్రచారం చేస్తున్నారు. హిందుత్వం అంటే వే ఆఫ్ లైఫ్ స్టైల్, మన యొక్క జీవన విధానమే హిందుత్వం అండి. ఈ దేశంలో ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా మనల్ని ఫాలో అవుతున్నారు, మన యొక్క సంస్కృతికి ఫాలో అవుతున్నారు, మన దేశం యొక్క ఆచార అలవాట్లని ఫాలో అవుతున్నారు. అంటే ఇదొక వే ఆఫ్ లైఫ్ స్టైల్. నరేంద్ర మోడీ ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ మతాలని, వివిధ భాషలని, వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజలందరి సంక్షేమం కోరుతున్నారు, సుభిక్షం కోరుతున్నారు. అంతేకాని ఈ రాముడి యొక్క ఆలయ ప్రాణ ప్రతిష్టలో పాల్గొంటున్నాను కాబట్టి ఇతర మతస్థుల్ని వ్యతిరేకిస్తున్నారని ఎక్కడైనా చూపించండి, మీరే చెప్పండి. ఏ రోజైనా నరేంద్ర మోడీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారా? లేదు. ఈ మతం చెడ్డది, ఈ దేవుడు చెడ్డవాడు అని చెప్పి ఎక్కడైనా స్టేట్మెంట్ ఇచ్చాడా? అంటే అందరికీ సమన్యాయం కావాలి అంటున్నాడు. రామరాజ్య స్థాపన ఏ విధంగా అయితే జరిగిందో, రాముడు ఆ రోజు రామరాజ్యాన్ని ఏ విధంగా ప్రజలందరినీ సంక్షేమం కోరుకున్నాడో, ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా అదేవిధంగా రామరాజ్య స్థాపన, రామరాజ్యాన్ని తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగమే ఈ రాముడి యొక్క ఆలయాన్ని నిర్మించడం అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇది ఎలక్షన్ స్టంట్ అయితే కాదు. ఖచ్చితంగా చాలా ప్రాంతీయ పార్టీలని పిలవడం జరిగింది, పార్టీలకు చెందిన నేతల్ని కానీ వాళ్ళకి ఆహ్వానం పంపించడం జరిగింది. సో వాళ్ళంతా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో హెల్ప్ చేస్తారని ఆహ్వానించారా, లేకపోతే ఆధ్యాత్మిక పరంగా ఆహ్వానించారంటారా? ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు మిగతా కొన్ని పొలిటికల్ పార్టీలకి, కొన్ని సంఘాలకి ఏం మాట్లాడాలో తెలియట్లేదు. దేశమంతా ఒకవైపు వెళ్తుంటే వాళ్ళు ఒకవైపు వెళ్తున్నారు.
అంటే రామనామ జపం జరుగుతుంది. రాముడి యొక్క 500 సంవత్సరాల మన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల కళ నెరవేరుతుంది. అటువంటి క్షణాలు ఇంకా కొద్ది క్షణాలలోనే రాబోతున్నాయి. అటువంటి ఆనంద హేళలో ఇటువంటి మాటలు మాట్లాడడం అంటే అసలు నిజంగా ఎంత బాధపడాల్సినటువంటి అవసరమో చూడండి మీరు ఒకసారి. మనం సంతోషించాల్సినటువంటి అవసరం ఇది. ఈ శుభ పరిణామం పెళ్ళి జరుగుతుంటే అక్కడ అంటే రాముడి యొక్క ఆలయ నిర్మాణం అంటేనే ఒక పెద్ద గొప్ప విషయం ఈరోజు. అటువంటిది జరుగుతున్న సమయంలో వాళ్ళకి ఏం చేయాలనో వాళ్ళు పాల్గొనలేకపోతున్నారు కాబట్టి మిగతా పాల్గొనే వాళ్ళని కూడా వాళ్ళు పాల్గొనకుండా చేయడం కోసము జరుగుతున్న ప్రయత్నం. అంటే ఇప్పుడు మనం ఒక ఊర్లో ఒక ఆలయాన్ని నిర్మించవచ్చు, లేకుంటే పెళ్లి జరుగుతుంటుంది. పెళ్లి జరిగినప్పుడు ఓన్లీ మీ బంధువులకి కార్డు ఇవ్వరు కదా మీరు, అన్ని మతాల వాళ్ళకి అన్ని కులాల వారికి అందరికి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి పెళ్లికి రమ్మని పిలుస్తారు. అలాగనే ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి అతి పెద్ద కార్యక్రమం ఇది. రాముడి యొక్క ఆలయం అంటే మామూలు విషయం కాదు. ఆలయానికి అందరినీ పిలిచారు, అన్ని మతాల వాళ్ళని పిలిచారండి. ఒక పార్టీల వాళ్ళనే కాదు, ఈవెన్ ముస్లిం వాళ్ళు పాల్గొంటున్నారు ఈరోజు చాలామంది. అక్కడ ఉన్నటువంటి రామాలయం చుట్టూ ఉన్నటువంటి స్థలము వాళ్ళు డొనేషన్ చేశారు. ముస్లిం సంబంధించినటువంటి కుటుంబాలు మేము రాముడికి నా యొక్క స్థలం ఇస్తామని చెప్పేసి డొనేషన్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు అలాంటి వాళ్ళని ఆహ్వానిస్తే తప్పేంటి? అలాగే ఈ దేశంలో మిగతా పొలిటికల్ ఎవరినైతే ఆహ్వానించారో వాళ్ళందరూ కూడా ఈ దేశంలో ప్రజలే, ఈ దేశంలో భాగస్తులే. కాబట్టి ఖచ్చితంగా రామాలయానికి అందరికీ వచ్చే అర్హత ఉంది, అందరూ రావచ్చు. అందులో భాగంగానే ఇప్పుడు ఆ రామాలయ నరేంద్ర మోడీ గారు ఆహ్వానించలేదు కదండి. ఈ పొలిటికల్ పార్టీలని, ఈ నాయకుల్ని కావచ్చు, మత పెద్దల్ని కావచ్చు, హిందుత్వవాదుల్ని కావచ్చు. అక్కడ రామాలయానికి ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్కి సంబంధించి వాళ్ళు అందరికీ ఆహ్వానాలు ఇచ్చారు. అందులో భాగంగానే మిగతా కొద్దిమంది పెద్దలకు కూడా ఆహ్వానాలు వచ్చి ఉంటాయి. సో ఈ అయోధ్య రామ మందిర ప్రారంభం అనేది చాలామంది పొలిటికల్ వాళ్ళకు కూడా ఆహ్వానాలు రాలేదు. సో దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే చాలామంది, ముఖ్యంగా నాకు తెలిసి చాలామంది స్వామీజీలకి అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వసతులు కావచ్చు, ఏర్పాట్లు కావచ్చు, స్థలము సరిపోకపోవచ్చు. ఒకేసారి ఈ దేశం 140 కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి దేశం అండి. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అయోధ్యకు ప్రజలు వస్తున్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి అనుకూలంగా పరిస్థితి ప్రభావాన్ని బట్టి చాలామందికి ఆహ్వానాలు అందాయి. ఇంకా అందరినీ పిలుస్తారు. రాబోయే రోజులలో ఖచ్చితంగా అయోధ్యకి అందరినీ పిలిచి అటువంటి అందరం వెళ్ళొచ్చండి. మనం అందరం వెళ్ళొచ్చు, అందరం పాల్గొనొచ్చు. స్పెషల్గా ఇన్విటేషన్ అంటూ ఏమీ ఇవ్వలేదు. కొద్దిమంది పెద్దల్ని పిలిచారు, అందులో భాగంగానే మిగతా వాళ్ళందరినీ కూడా పిలుస్తారని నేను అనుకుంటున్నాను. అలాగే మన భారతదేశం అనేది లౌకిక దేశం, లౌకికవాదాన్ని ఫాలో అవుతూ ఉంటుంది. మరి ఓన్లీ ఈ రామ మందిరాన్నే హైలైట్ చేయడం వల్ల మిగతా మతస్థులందరికీ ఎలాంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మోదీ గారు? అంటే భారతదేశం అంటేనే హిందుత్వం అండి, భారతదేశం అంటేనే రాముడు, భారతదేశం అంటేనే కృష్ణుడు, భారతదేశం అంటేనే శివుడు, భారతదేశం అంటేనే గంగా నది. వాటన్నిటిని కాపాడితే తప్పేంటి? అవి ఆ సంపదల్ని మనం మళ్ళీ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనం అందరి మీద ఉంది. ఆ యొక్క సంస్కృతిని కాపాడవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. మీరు ఒకసారి చూడండి, ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు ఒక మతంలోకి టర్న్ అయిపోయాయి. ఇప్పుడు కొన్ని దేశాల్లో పూర్తిగా క్రిస్టియన్ దేశం, ముస్లిం దేశం క్రిస్టియన్ దేశంగా మారిపోయింది. కొన్ని క్రిస్టియన్ దేశాలు ముస్లిం దేశంగా మారిపోయినాయి. కానీ భారతదేశం మీద వేలాది యొక్క విదేశీ దురాక్రమణదారులు దాడులు చేశారు. చెప్పలేనన్ని సార్లు మన దేశం మీద దాడి జరిగింది, మన సంస్కృతి మీద దాడి జరిగింది, మన ఆలయాల మీద దాడి జరిగింది. కానీ మన సంస్కృతిని మార్చలేకపోయారు, మన ఆలయాల్ని ధ్వంసం చేయలేకపోయారు. ఇప్పుడు భారతదేశం మీద జరిగినన్ని సార్ల దాడి ఏ దేశం మీద జరగలేదండి ప్రపంచంలో ఒక చరిత్ర చూసినట్లయితే. కానీ ఈ దేశాన్ని మార్చగలిగారా చూడండి. ఎంత శాతం హిందువుల్ని మార్చగలిగారు? ఇప్పటికి కూడా 80% మంది హిందుత్వం ఉంది. అంటే వేలాది సంవత్సరాల నుంచి మనం దాడి జరిగినా కానీ ఈ సంస్కృతి అంత గొప్పది అని చెప్పడానికి ఒక నిదర్శనం ఇది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు
భారతదేశం వైపు చూస్తున్నాయండి. భారతదేశం యొక్క వే ఆఫ్ లైఫ్ స్టైల్ వైపు చూస్తున్నాయి. అలా అటువంటి జీవన విధానం, జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉండదు, మీకు భారతదేశంలోనే ఉంటుంది. మిగతా దేశాల ప్రజలందరూ కూడా అరే మీ దేశంలో మీ కుటుంబ వ్యవస్థ లాగా మా దేశంలో కూడా ఉంటే బాగుండు, మా దేశంలో వెస్ట్రన్ కల్చర్ కావచ్చు, యూరోపియన్ కల్చర్ కావచ్చు ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళకు ఇప్పుడు చాలామంది యువత చెడిపోతున్నారు అని చెప్పేసి ఈరోజు భారతదేశం వైపు చూస్తున్నటువంటి పరిస్థితి, నరేంద్ర మోడీ గారి వైపు చూస్తున్నటువంటి పరిస్థితిని చూస్తే మన దేశం చాలా గర్వించాలి మనందరం కూడా. నిజంగా ఇటువంటి దేశంలో పుట్టినందుకు, ఇటువంటి హిందూ మతంలో పుట్టినందుకు గర్వించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచం అంతా మనల్ని ఫాలో అవుతుందండి. ప్రపంచ దేశాలు ఏం అంటలేవు. ప్రపంచ దేశాలందరినీ కూడా రాముడిని ఫాలో అవుతాము, ప్రపంచ దేశాలన్నీ కూడా నరేంద్రుడిని ఫాలో అవుతామని చెప్తున్నటువంటి సమయం ఇది. కాబట్టి మనం గర్వించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలాగే హీరోలు చాలామంది ఈ టెంపుల్కి విరాళాలు ఇవ్వడం జరిగింది. అందులో సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, ఆమిర్ ఖాన్ వీళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళు విరాళాలు అయితే ఇచ్చారు కానీ వాళ్ళకి ఆహ్వానం అందలేదు అంటూ సోషల్ మీడియాలో ఈ న్యూస్ చాలా రౌండ్ అప్ అవుతుంది. సో దాని మీద మీరేమంటారు? అది ఖచ్చితంగా వాళ్ళకి ఆహ్వానం వచ్చిందా రాలేదా అనేది ఈ సోషల్ మీడియాలో వచ్చేటువంటి చాలా విషయాలు కావచ్చండి. అంటే అవి ఫేక్ విషయాలు అయి ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా అందరికీ ఆహ్వానాలు పంపించారు. ఆ ఆలయ ట్రస్ట్ ఏదైతే ఉందో ముఖ్యమైనటువంటి వ్యక్తులకి అందరికీ ఆహ్వానాన్ని పంపించిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ దేశంలో అమీర్ ఖాను, సల్మాన్ ఖాన్ కావచ్చు, షారుఖ్ ఖాన్ కావచ్చు, అందరండి అన్ని మతాల ప్రజల యొక్క భాగస్వామ్యం ఉంది ఈ రాముడి యొక్క ఆలయంలో. అంటే మీరు ఒక రిక్షా తొక్కేవాడు, ఒక రోజు కూలీ చేసుకునేటి వాళ్ళు నా యొక్క భాగస్వామ్యం ఉండాలని చెప్పేసి 100 రూపాయలు డొనేషన్ చేశారు, 10 రూపాయలు డొనేషన్ చేశారు, 1 రూపాయి డొనేషన్ చేశారు. అంటే 140 కోట్ల ప్రజల యొక్క భాగస్వామ్యం ఉన్నటువంటిది ఈ దేశం. అంటే అందరినీ ఒకేసారి పిలవలేరు కదా ఆలయానికి. 140 కోట్ల మంది డొనేషన్లు ఇచ్చారు, వాళ్ళ యొక్క ఇది ఉందని చెప్పేసి అందరిని ఒకేసారి పిలవలేరు కదా. ఖచ్చితంగా అందరినీ పిలుస్తారు, అందరినీ ఆహ్వానిస్తారు. రామాలయానికి అందరూ రావచ్చు, రాముడు రాజ్యంలో అందరూ రావాలని కోరుకుంటారు. సో రాముల వారి గుడి ప్రపంచమంతా అన్ని చోట్ల ఉన్నాయి. అండ్ మోదీ గారి ప్రభుత్వం వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. సో ఈ 10 సంవత్సరాల్లో అయోధ్య రామ మందిరానికి ఇచ్చిన ప్రత్యేకత భద్రాద్రి రామయ్యకి ఎందుకు ఇవ్వలేకపోయారు? ప్రతిపక్షాలు అంటూ ఉన్నాయి. అయోధ్య రాముడికి ఒక ప్రత్యేకత ఇచ్చారు, భద్రాద్రి రాముడికి ప్రత్యేకత ఇవ్వలేదు, మధురా శ్రీకృష్ణుడికి ప్రత్యేకత ఇచ్చారు, కాశీకి ప్రత్యేకత ఇవ్వలేదు. ఇలాంటివి ఏం లేవండి. దేశంలో ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా ఒకటే. ఇప్పుడు మీరు ఒకసారి చూడండి, మీరే చెప్పారు నరేంద్ర మోడీ గారు ఏ ప్రాంతానికి వెళ్తే ఆ భాష మాట్లాడతాడు, ఏ ఊరికి వెళ్తే ఆ ఊరిలో ఉన్నటువంటి ముఖ్యమైన ఘట్టాలని సందర్శిస్తారని చెప్పేసి మనందరం చూస్తున్నాం. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ నరేంద్ర మోడీ గారి యొక్క వే ఆఫ్ లైఫ్ స్టైల్ని చూసినట్లయితే మనకు అందరికి తెలుసు. ఇప్పుడు మీరే చెప్పారు ఇట్లా మాట్లాడతారు, ఇలా ఇవన్నీ విజిట్ చేస్తారని చెప్పేసి. కాబట్టి అన్ని ఆలయాల్ని రక్షిస్తారు. ఖచ్చితంగా అన్ని ఆలయాలకు అదే ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు రాముడు జన్మించినటువంటి స్థలము అయోధ్య అంట. కాబట్టి ఆ రాముడి జన్మస్థలాన్ని బాబరులు, సుల్తాన్లు దాడి చేసి కూలగొట్టారు. కాబట్టి ఆ రాముడి జన్మస్థలం కడుతున్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో మధురలో శ్రీకృష్ణ ఆలయాన్ని మళ్ళీ కట్టారనుకోండి, నరేంద్ర మోడీ గారు శ్రీకృష్ణ ఆలయాన్ని పట్టించుకుంటున్నారు, హైదరాబాద్లో ఉన్నటువంటి బిర్లా మందిరాన్ని అట్లా ఏమి ఉండదు. అన్ని ఆలయాలని రక్షించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. మీ మీద ఉంది, నా మీద ఉంది, ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలందరి మీద ఉంది. మన సంస్కృతిని, మన ఆలయాలని, మన దేశ సంపదను రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారు కూడా అట్లాగే అన్ని ఆలయాలని రక్షిస్తారని చెప్పి అనుకుంటున్నాను. మీరు చెప్పినట్టుగా నరేంద్ర మోడీ గారు ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతం యొక్క అభిరుచుల్ని, అలవాట్లని, ప్రజల్ని విషయాలు చెప్తూ ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్నటువంటి దేశాన్నే రక్షిస్తున్నాడు, ఈ జాతిని రక్షిస్తున్నాడు, ఈ ధర్మాన్ని గెలిపిస్తున్నాడు. కాబట్టి మనం అందులో భాగమే, అన్ని ఆలయాలు కూడా అందులో భాగమే అని చెప్పి నేను భావిస్తున్నాను.
సో రాహుల్ గాంధీ గారు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, కామెంట్ చేయడం జరిగింది మోదీ గారి మీద. మోదీ గారికి అన్ని సమస్యలు పట్టించుకునే సమయం ఉండదు, కానీ ఇలా టెంపుల్స్ ఓపెనింగ్స్, ఏదైనా స్పీచ్లు ఇవ్వడం, ఇలాంటి వాటికి టైం ఉంటుంది, మిగతా వాటికి టైం ఉండదు, ప్రజలను పట్టించుకునే టైం ఉండదు అని కామెంట్ చేయడం జరిగింది. సో దాన్ని ఏ విధంగా చూస్తారు? రాహుల్ గాంధీ విన్సీ గారికి ఈ నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడే అర్హత లేదంటున్నాను నేను ముఖ్యంగా. అసలు ఆయన ఏం చేసింది చెప్పండి ఈ దేశానికి? ఏ కుటుంబం నుంచి వచ్చాడు? ఈ దేశాన్ని నాశనం చేసినటువంటి కుటుంబం నుంచి వచ్చాడు. ఈ సంస్కృతిని మీద దాడి చేసినటువంటి కుటుంబం నుంచి వచ్చాడు. రాహుల్ గాంధీకి అయోధ్యలో ఉన్నటువంటి రామాలయాన్ని సందర్శించే టైం లేదు, కానీ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి బాబర్ సమాధిని సందర్శించేటువంటి టైం ఉంది. అంటే ఒక్కసారి అర్థం చేసుకోవాలి, ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ జాతిని గెలిపించడం కోసము, ఈ దేశాన్ని ప్రపంచంలో మళ్ళీ ఒకసారి పునర్వైభవాన్ని తీసుకురావడం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు చాలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు చాలామంది విమర్శిస్తుంటారండి. వాటినన్నింటినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రాబోయే రోజులలో నరేంద్ర మోడీ గారి యొక్క రామరాజ్య స్థాపనను తీసుకువస్తారని చెప్పేసి బలంగా ప్రజలందరూ నమ్ముతున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇంతకంటే మెజారిటీతో గెలిపిస్తారని చెప్పేసి గెలిపించాలని ప్రజలు ఆతృతతో వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వస్తే అప్పుడు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారిని గెలిపించి దేశాన్ని మరొక పునర్వైభవ స్థితికి తీసుకువెళ్ళడం కోసం ప్రయత్నం జరుగుతాం. సో పొలిటికల్గా ఇది టర్న్ తీసుకుంటుంది. సో ప్రాణప్రతిష్ఠ ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అంటే ఏప్రిల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. సో ప్రాణప్రతిష్ఠ ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? పూర్తిగా గుడి కంప్లీట్ అయిన తర్వాత చేసుకోవచ్చు కదా అని చాలా పొలిటికల్ పార్టీస్ అంటున్నాయి. సో దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? అంటే నేను అంటున్నాను అనుకోవద్దు. ఈ రోజే పెళ్ళి ఎందుకు పెట్టుకున్నారంటే ఏం చెప్తారు? సమాధానం చెప్పండి మీరు ఒకసారి నాకు. అంటే ఆ ముహూర్తం బాగుంటే ఆ రోజు పెళ్లి పెట్టుకుంటారు. ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పేరు మీద చూపించేసి ఎందుకు పెళ్లి పెట్టుకుంటారు? అలాగే ప్రతి కార్యక్రమానికి ఒక మంచి రోజు, మంచి గడియ, మంచి ముహూర్తము, మంచి తిథి ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు రాముడి యొక్క మనం 500 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఆలయము పునర్నిర్మించుకొని ఈరోజు ప్రాణప్రతిష్ఠ జరుగుతుంటే సంతోషించి ఈరోజు రామనామం జపం చేస్తుంటే వేలాది కోట్లాది మంది ప్రజలు దాని గురించి ఆలోచించకుండా ఈరోజే ఎందుకు చేస్తున్నారు? ఇక్కడ లబ్ధి వస్తుంది, ఎక్కడ లబ్ధి వస్తుంది, ఎవరికి లబ్ధి వస్తుంది, నువ్వెందుకు పాల్గొనట్లేదు? లబ్ధి వస్తుంది, నువ్వు పాల్గొను. మీ అమ్మగారికి స్వయంగా ఇన్విటేషన్ ఇచ్చింది కదా ఆలయం యొక్క ట్రస్ట్, ఎందుకు రావట్లేదు? తను మన దేశస్తురాలు కాదు కాబట్టి, ఈ దేశ సంపదని మళ్ళీ నరేంద్ర మోడీ గారు కాపాడుతున్నారు కాబట్టి తను ఆ యొక్క కుటుంబం పాల్గొంటలేదు, ఈ యొక్క దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి రాముడి యొక్క ఆలయం రాముడే తను స్వయంగా కోర్టులో కేసు వేయించుకొని గెలిచినటువంటి సంఘటన ఇదండి. ఇటువంటి గొప్ప సంఘటన ముందు పాల్గొని మనము దానికి అది విజయంగా భావించాల్సినటువంటి సమయంలో మనం ఈ విధంగా మాట్లాడుతున్నారంటే ఇంతకంటే దురదృష్టం ఇంకా లేదు. రాబోయే రోజులలో వాళ్ళకి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు, అటువంటి పరిస్థితి వస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అంటుంది అంటే 1800 కోట్లు ఏవైతే ఉన్నాయో నిర్మాణానికి జరిగింది, గుడి నిర్మాణానికి ఏవైతే వెచ్చించారో అవంతా పాకెట్లోకి వెళ్ళిపోయాయి, పార్టీ పాకెట్లోకి అని చెప్పి వాళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నారు. సో అందుకనే మేము ప్రాణప్రతిష్ఠకి పాల్గొనడం లేదు, అక్కడికి రావట్లేదు అని వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? గుడి నిర్మాణానికి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదండి. గుడి నిర్మాణానికి ఒక ఆలయ ట్రస్ట్ ఉంది, ఆ ట్రస్ట్కి ఒక చైర్మన్ ఉన్నాడు. ఆ డబ్బంతా కూడా సామాన్య ప్రజల దగ్గర నుంచి ఉన్నతమైనటువంటి ప్రజల వరకు అందరూ ఇచ్చిన డబ్బులు. దానికంటూ ఒక అకౌంట్ ఉంది, ఖచ్చితంగా దాన్ని చూడొచ్చు. వాళ్ళు ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఎన్ని డబ్బులు వచ్చాయి, ఎంత వచ్చాదని చెప్పేసి ఏ రోజుకి ఆ రోజు ప్రజల ముందు పెట్టినటువంటి సంఘటన. ఆ యొక్క వెబ్సైట్కి వెళ్ళి, రాముడి యొక్క వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్కి వెళ్ళి చూసినట్లయితే అన్ని విషయాలు మనకు తెలుస్తాయి. అది దుష్ప్రచారంగా భావించాల్సినటువంటి అవసరం ఉందండి.
సో ఇంత పారదర్శకంగా ఉంది ప్రతి విషయంలో కూడా మోదీ ప్రభుత్వం ఖచ్చితంగా. ఎంత పారదర్శకంగా ఉంది. మరి కాంగ్రెస్కి కనిపించట్లేదంటారా? ఎందుకు అలా కామెంట్ చేస్తూ ఉన్నారు? అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క పనే అది. మ్మ్. ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్లలో మ్మ్. ఎంత అభివృద్ధి చేసింది, ఏం చేసింది అని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏం లేదు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దేశంలో అభివృద్ధి గురించి చెప్పుకుంటూ పోతే మనకు నిదర్శనం ఈరోజు మీరు ఏ హైవే కన్నా వెళ్ళండి, హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళండి, గత 10 సంవత్సరాల క్రితం ఆ రోడ్డు ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉంది. దేశవ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటినీ ఆ అభివృద్ధిని తట్టుకోలేక, ఆ అభివృద్ధిని చూడలేక వాళ్ళకి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి ఈ విధంగా విమర్శించడమే పనిగా పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ, లేకపోతే గాంధీ కుటుంబం. మ్మ్. అటువంటి వాళ్ళని ఇంకా ప్రజలు బుద్ధి చెప్తున్నా కానీ వాళ్ళకు సిగ్గు రావట్లేదు. ఓకే. ఖచ్చితంగా రాబోయే రోజులలో మరొకసారి బుద్ధి చెప్పి వాళ్ళని ఓడిస్తారు. ఓడించే సమయం దగ్గరలో ఉందని చెప్పేసి ప్రజలు ఓడించడం కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారని వాళ్ళే చెప్తున్నారు. మ్మ్. ఓకే. చాలా ప్రాంతీయ పార్టీల నాయకులు కూడా మోదీ మీద కామెంట్ చేయడం జరిగింది. మోదీ గారు గుజరాత్కి మాత్రమే ప్రధాని అని, మిగతా ఏవి పట్టించుకోరు అని, అండ్ బీజేపీ గవర్నమెంట్ కంటే కూడా గత కాంగ్రెస్ పార్టీయే బెటర్ అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. ఉదాహరణకి కేసీఆర్ గారే అన్నారు. సో దాన్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటారు? అంటే ఇప్పుడు ప్రజలు నిర్ణయించినది. మ్మ్. ఇప్పుడు ఎలక్షన్ల గెలుపే ప్రజల యొక్క నిర్ణయం. అంటే నరేంద్ర మోడీ గారు మంచి చేస్తురా, మంచి చేయట్లేరా అనడానికి కొలమానం ఏంటి అండి? ఎలక్షన్స్. ఆ ఎలక్షన్లో గెలిపిస్తున్నారు కదా, అభివృద్ధి జరుగుతుందా జరగట్లేదా అనే దానికి ఒక కొలమానం ఏంటి? మనం చూస్తే తెలిసిపోతుంది ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది ఈ దేశంలో అని చెప్పేసి. ప్రపంచ దేశాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క పనితనాన్ని కీర్తిస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి కొద్దిమంది కుహనా శక్తులు ఏదైతే కేసీఆర్ గారు, ఎందుకంటే కేసీఆర్ ముస్లిం ఓట్లు కావాలి కాబట్టి అది నరేంద్ర మోడీ గారిని తిట్టామనుకో ఆ ముస్లిం ఓట్లన్నీ నాకు వస్తాయి అనుకున్నాను. కానీ ప్రజలు బుద్ధి చెప్పారు కదా కేసీఆర్ గారికి. రాబోయే రోజులలో కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కదా కేసీఆర్కి. రాబోయే రోజులలో ఇలాంటి వ్యక్తులకి కేసీఆర్ గారు కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు, శరద్ పవార్ గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్పే సమయం దగ్గరలోనే ఉంది. అటువంటి రోజులు వస్తున్నాయి. ఆ రోజుల్లో వాళ్ళకు మరొకసారి బుద్ధి చెప్పి భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారు. నరేంద్ర మోడీ గారిని మరొకసారి ప్రధానిగా చేసి ఈ దేశాన్ని, జాతిని, ధర్మాన్ని గెలిపించడం కోసము ప్రజలందరూ కూడా సిద్ధమవుతున్నారు. ఓకే. సో అయోధ్య రామ మందిరం ఏదైతే ఉందో రాముడి మీద కంటే కూడా మోదీ మీదే మీడియా ఫోకస్ అంతా ఉంది. సో ఆయన హైలైట్ చేసుకుంటున్నారు అని చాలా మంది అంటూ ఉన్నారు. ప్రతిపక్ష నేతలు కోడై కూస్తున్నారు. సో దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు నేను ఇక్కడికి రాగానే మీరు ఏం చెప్పారు? నాకు జై శ్రీరామ్ అని చెప్పారు, జై మోడీ అని చెప్పలేదు కదా మీరు. లేదు. దాని అది ఏంటి, దాని అర్థం ఏంటి చెప్పండి? అంటే ప్రజలందరూ కూడా రామనామ జపం చేస్తున్నారు. రాముడి యొక్క ఆలయం నిర్మించిందని చెప్పేసి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేగాని మోడీ యొక్క జపం చేయట్లేదు. మోడీ కూడా రామనామ జపమే చేస్తున్నారు, మీరు రామనామ జపం చేస్తున్నారు, నేను రామనామ జపమే చేస్తున్నారు. అవన్నీ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కుట్రగా భావించాల్సినటువంటి అవసరం ఉంది మనకి. ప్రజలకు తెలుసు ఎవరు ఏం చేస్తున్నారని చెప్పేసి. ప్రజలే రాబోయే రోజులలో ఏం చేయాలనో వాళ్ళు నిర్ణయిస్తారు. సో ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు మా న్యూస్ 360 ప్రేక్షకులకి అయోధ్య రామ మందిరం గురించి? మరొకసారి ఈ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా 360 ప్రేక్షకులందరికీ కూడా నా శుభాభివందనాలు. ఈరోజు అంతా కూడా రామనామ జపం చేసి మనందరం కూడా ఆ కార్యక్రమంలో నిమగ్నమై ఉండాలని చెప్పి కోరుకుంటూ, రాబోయే రోజుల్లో రామరాజ్య స్థాపన కోసం మనందరం కూడా రామరాజ్య స్థాపన తీసుకురావడంలో భాగస్వాములు కావాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చక్కని విషయాలు అయోధ్య రామ మందిరం యొక్క గొప్పతనం గురించి మా న్యూస్ 360 ప్రేక్షకులకి అందించినందుకు థ్యాంక్ యూ. చూశారు కదా, ఇది ఇవాళ అయోధ్య రామ మందిర ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి న్యూస్ 360.